హాయ్ హలో వెల్కమ్ టు స్వాతి ముత్యాలు. నేను ఇప్పుడు పెట్టబోతున్న నా లవ్లీ మొగుడు 3వ భాగం. నేడం ఫ్రెండ్స్ అని అంటారు ఇద్దరు ఒకటేసారి, అవునా అని ఆనందిస్తారు. ఆ తర్వాత హాస్పిటల్లో ఉండి ఆఫీస్కి వెళ్ళి అలా జరిగిపోయిన తర్వాత అనౌన్స్మెంట్ ఇస్తారు, తను నా భార్య అని. అలా 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 సాగుతూ 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 ఇంకా ఒక పేరు తుఫాన్ వచ్చింది. అదేమిటంటే ప్రియా ఎవరో కాదు, తన మేనకోడలు అని తెలిసి అందరూ సంతోషించారు. తర్వాత తన చెల్లెలు కళ్యాణ్ చనిపోయిందని బాధపడ్డారు కూడా. ఆ తర్వాత ఇంకో పెయిన్ తుఫాన్ వచ్చింది. అదేమిటంటే అతను ప్రియని బ్లాక్మెయిల్ చేసిన వ్యక్తి జైలు నుంచి విడుదలయ్యాలని మహేష్కి తెలిసింది. షాక్ అయ్యి తేరుకుని ప్రియా అతను విడుదలయ్యాడంట అని అంటుంది. ఇప్పుడు ఏం చేయాలి బావా? ఆ ఫొటోస్ ఇంకా మా దగ్గర ఉంటే నా పని అయిపోతుంది బావా, ఏం చేయాలి అని ఏడుస్తూ ఉంటుంది ప్రియా. నువ్వేం భయపడకు, నేను ఏదో ఒకటి చేస్తాను అని పోలీసులకు ఫోన్ చేసి ఎన్కౌంటర్ పర్మిషన్ తీసుకుని పేపర్స్ తీసుకుందామని అంటారు. వాళ్ళు అలానే చేశారు. వచ్చి షూట్ చేసి ఎన్కౌంటర్ చేసి చంపేశారు. అందరూ సంతోషించారు. ఆ తర్వాత ఇంకొక విషయం కూడా తెలిసింది. అదేమిటంటే కళ్యాణి కూడా చనిపోలేదు. అది ఎలా అంటే కళ్యాణి కాదు, ప్రసవం ఇచ్చిన తర్వాత స్నేహ కోల్పోయారు. ఆ తర్వాత కొంచెం ఆమెకు ఊపిరి ఆడలేదు. ఆ తర్వాత చెక్ చేసి ఆమె చనిపోయిందేమో అని అనుకున్నారు. కానీ నిజానికి ఏంటంటే ఆమె నిజంగా స్నేహ కోల్పోయింది. ఆ తర్వాత ట్రీట్మెంట్ చేశారు. ఆ తర్వాత చనిపోయింది అనుకున్నారు. ఊపిరి ఆడి స్నేహలోకి వచ్చిన కళ్యాణి గారు నా కూతురు ఎక్కడా అని ఏడుస్తూ ఉంటే, డోంట్ వరీ కళ్యాణి గారు, పడకండి అని అంటారు. ఆ తర్వాత కళ్యాణి గారు కోమాలో ఉన్నారు. ఆ తర్వాత కోమాలోకి వెళ్ళారు. ఆ తర్వాత కళ్యాణి గారికి హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది. అది తెలుసుకున్న ప్రియ హాస్పిటల్కి వచ్చి అమ్మని చూసి ఏడుస్తూ అమ్మ అని ఏడుస్తూ ఉంటే తన కన్నీటి చుక్క తన చేతుల్ని పడడమే లెగిసి ఎవరు నువ్వు అని భయంగా అంటుంది. నేనమ్మా నీ కూతురు ప్రియ అని అంటుంది. నా కూతురువా అని అంటుంది. అవును అని అంటుంది. అమ్మ ప్రియ అని ఆనందిస్తాడు. అన్నయ్య అని హత్తుకుంటుంది. అమ్మ కళ్యాణి చనిపోలేదమ్మా అని ఆనందించాడు గౌతమ్ గారు. అందరం చూసి హ్యాపీగా అయ్యారు. వదిన, చిన్నొదిన, చిన్నయ్య అని ఆనందిస్తూ ఉంటుంది కళ్యాణి గారు. ఆ తర్వాత కళ్యాణి గారు డిశ్చార్జ్ అయ్యి తన పుట్టింటికి వచ్చింది. ఎందుకమ్మ నాన్న మిమ్మల్ని మోసం చేశాడు అంటే, మీ నాన్న నేను ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నామమ్మా, అలా సంతోషంగా ఉందాం ఆ జీవితం. మేము తల్లి అయ్యానని తెలిసింది, నేనే తప్పాను. ఆయనకి చెప్దామనుకున్న సమయంలోనే ఆయనకి ఇంకొక అమ్మాయితో సంబంధం ఉందని తెలిసింది. నేను ఏడ్చాను, ఆయనని నిలదీశాను. నీకేంటే సంబంధం, నీకు సంబంధం లేదు అని నన్ను గెంటేశాడు. సరైన సమయానికి పక్కింటి వాళ్ళని పట్టుకోవడం వల్ల నా కడుపుకి గాయమయ్యి నువ్వు చనిపోలేదమ్మా అని అంటుంది కళ్యాణి గారు. అమ్మ అంటూ హత్తుకుని ఏడుస్తూ ఉంటుంది ప్రియ. ఏడవకమ్మా, నాకేం కాలేదు కదా అని అంటుంది. సరే అమ్మా, ఇప్పుడు నాన్న ఎక్కడ ఉంటాడు అని అంటుంది. ఇప్పుడు నాన్న ఖచ్చితంగా సుప్రజ దగ్గరనే ఉండింటారు. సుప్రజ అని ఆశ్చర్యపోతుంది ప్రియ. నీకు తెలుసా అని అంటుంది. ఒకసారి ఎదురైందమ్మా, ఎవరు అని అడిగితే నాకేం చెప్పలేదు, పొగరుగా చూసి వెళ్ళిపోయింది. ఏమోలే అనుకుని సర్దుకున్నాను. కానీ అది ఇంత మోసం చేసిందని నాకు తెలియదమ్మా. తన మెల్ల తాళి, కుంకుమ, కాలుకి మెట్టళ్ళు, చేతికి గాజులు, ఆమె చీర కట్టుకుంది. ఆ తర్వాత అలా గడిచిపోయి ఆమె పట్టుకొని ఎందుకు ఇలా చేసావు, మోసం చేసావా అని అంటే, అవును మోసం చేశాను అని అంటారు. ఆ తర్వాత
వాడు నాన్నని చూసిన ప్రియ నాన్న అంటే దగ్గరకు వస్తుంటే ఆగో ఎవరు నువ్వు అని అంటాడు. నాన్న నేను నీ కూతురు ప్రియ అని అంటుంది ఏడుస్తూ. నువ్వు నా కూతురువా రుజువేంటి అని అంటాడు ప్రియ వాళ్ళ నాన్న. నాన్న నేను నాన్న ప్రియ నీ కూతుర్ని. అమ్మ చెప్పమ్మా అంటే అవునండి తను మన కూతురు ప్రియ అని అంటాడు. అప్పుడు గర్భవతిని నీకు విషయం చెప్దామని వస్తే మీరు ఆ అమ్మాయితో సంబంధం పెట్టుకుని తెలిసి గొడవ పడ్డాను. సరైన సమయానికి పక్కింటి వాళ్ళు రావడం వల్ల నా బిడ్డ బ్రతికింది అని చెప్తుంది కళ్యాణి గారు. వెళ్ళిపో అని అంటారు. అలా వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. కొన్ని బాధలు కొన్ని సంతోషాల మధ్య అలా కొన్ని రోజులు సాగిపోయినాయి. ఒకరోజు కళ్యాణ్ ఫోన్ చేశాడు. ఏంట్లా అంటే నాకు ఒక విషయం తెలియాలి అంటాడు. ఏంటిది అని అంటాడు మహేష్. అది ఏమిటంటే ఎందుకు ఇలా చేశారు అంటే ఎందుకంటే నువ్వు సంతోషంగా ఉండాలి కాబట్టి అని అంటాడు మహేష్. అవునా అని ఆనందం పడతాడు కార్తీక్. అలా హ్యాపీగా సాగుతున్న వాళ్ళ జీవితంలోకి ఆనందం రెట్టింపు తెప్పించడానికి ఇంకొక శుభవార్త తెలిసింది. అదేమిటంటే ప్రియ ప్రెగ్నెంట్ అని తెలిసింది. అందరూ సంతోషించారు. 9 నెలలు బాగానే చూసుకున్నారు. ఆ తర్వాత ఆమెకు నొప్పులు వచ్చాయి. మహేష్ బావా అంటూ పట్టుకుంటే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి డెలివరీ చేస్తే కంగ్రాచులేషన్స్ మీకు ట్విన్స్ పాప బాబు అని అంటారు. ఆనందం రెట్టింపైంది. అందరూ సంతోషించి పాపకి బాబుకి ఇంటికి ఆహ్వానించారు. మామూలు డెలివరీ కాబట్టి త్వరగానే డిశ్చార్జ్ చేయించారు. ఆ తర్వాత పాప బాబుకి నామకరణం చేశారు. బాబుకి చక్లి అని పాపకి చైత్ర అని పెట్టారు. ఆ పాప అల్లలితో బాబు పాప అల్లలితో ఇల్లంతా బృందావనం పేర్చింది. అలా అలా రోజులు గడిచి పిల్లలకి 5 సంవత్సరాలు వచ్చాయి. నాన్న నాన్న అంటూ వచ్చింది చైత్ర. ఏమైందన్నా అని అంటాడు మహేష్. చూడు అన్నయ్య నన్ను కొడుతున్నాడు అని చరణ్ మీద కంప్లైంట్ ఇస్తుంది. చరణ్ అని అంటాడు. సారీ డాడ్ అని అంటాడు చరణ్ క్యూట్గా. సరే జాగ్రత్తగా ఉండాలి సరేనా అని అంటాడు మహేష్. సరే డాడ్ అని అంటారు ఇద్దరు. అలా వారు ఆడుకుంటూ మిగతా జోడీస్ కూడా పిల్లలు పుట్టేశారు. ప్రియకి కళ్యాణ్ అన్నయ్య కాబట్టి తనకి కూతురు పుట్టింది. ఇంకా ఏముంది చరణ్కి అనుకున్నాడు. చెట్లా ఉంది కదా ప్రజ్వల్కి బాబు పుట్టాడు. ఇంకేముంది ప్రజ్వల్ కొడుకుకి తన కూతురు అని అనుకున్నాడు. అలా సాగిపోతున్న వాళ్ళ జీవితం ఆనందంగా ఉన్నారు. అలా 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 రోజులు గడుస్తూ అలా హ్యాపీగా ఉన్నారు. ఆ తర్వాత అందరూ హ్యాపీగా ఉన్నారు. పిల్లలు కలుస్తూ ఉన్నారు, ఆడుకుంటూనే ఉన్నారు. అందరూ హ్యాపీ, ఫుల్ దిల్ ఖుష్. ఆ తర్వాత మళ్ళీ శత్రువులు వస్తూనే ఉన్నారు. ఈ శత్రువులు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎలా వస్తున్నారు అని మహేష్కి అర్థం కావడం లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసిన వాళ్ళ ప్లాన్ తిప్పి కొడుతూ ఉన్నారు ప్రియా మహేష్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ. అలా అలా సాగుతూ కళ్యాణి వాళ్ళ భర్త అంటే ప్రియా వాళ్ళ నాన్నగారికి నిజం తెలిసి నన్ను క్షమించమ్మా అని నన్ను క్షమించు ప్రియా అని అంటారు ప్రియా ఫాదర్. అయ్యో నాన్న అని రేపుతుంది.
మీరు ఎందుకు నన్ను క్షమాపణ అడుగుతున్నారు, ఇదిగోండి మీ మనవడు మనవాళ్ళు అని అంటారు. చేలన్ చిట్ల అని అంటుంది. బంగారాలు తాతయ్య 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 అని ఆడుకుంటూ ఉంటారు. అలా అలా సాగిపోతూ ఉంది. ఆ తర్వాత ఆ శత్రువులు ఎందుకు వచ్చారో తెలిసింది. అదేమిటంటే గతంలో మహేష్ వాళ్ళ నాన్న గౌతమ్ గారు ఒక ఫ్రెండ్ ఉండేవాడు. అతను మంచోడిలా నటిస్తూ ఉంటాడు. ఒకరోజు అతని చెల్లెల్ని పెళ్లి చేసుకున్నందుకు కోపం పగగా మారింది. అందుకే పగ తీర్చుకుంటున్నాడని గౌతమ్ గారి ద్వారా మహేష్ తెలుసుకుంటాడు. అలా వాళ్ళు చేసిన కుట్రలను తిప్పి కొడుతూ కొడుతూనే ఉన్నారు. అలా 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 రోజులు గడిచిపోతూ ఉన్నాయి. ఓకే బాయ్ రేపు ఎపిసోడ్ పెడతాను.